హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ట్రేడింగ్ కృష్ణ. దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత నేను కెమెరా ముందుకు వస్తున్నాను. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. చాలా అంటే అవి మీకు నేను ప్రజెంట్ చెప్పుకునే సిచ్యువేషన్ కాదు. కరోనా బిఫోర్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. కేవలం ఖాళీగా ఉండి ప్రపంచమంతా భయాందోళనకు గురవుతున్న సమయంలో అందరూ కూడా ఎటువంటి వ్యాపారాలు, ఉద్యోగాల అవకాశాలు లేని సందర్భంలో ట్రేడింగ్ వైపు నాకు చాలా మొగ్గు చూపారు. ఎక్కువగా డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయినటువంటి పీరియడ్ ఏదైనా ఉంది అని అంటే అది ఆ కరోనా ఫస్ట్ వేవ్ జరిగినటువంటి సంఘటన. ఆ సందర్భంలో నా మనసు చెల్లించి నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని ఏదో ప్రజలకు షేర్ చేసుకోవాలా, ట్రేడర్స్కు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు కూడా మంచిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ దాన్ని నేను ఎటువంటి టెక్నాలజీ వాడకుండా, ఎటువంటి సపోర్ట్ లేకుండా నార్మల్గా మొబైల్ కెమెరాతో వీడియోలు షూట్ చేసి పోస్ట్ చేసుకుంటే చాలామందికి అది షేర్ చేసుకుంటూ డెవలప్ చేశారు. దాదాపు 12,500 మంది 1 మంత్లోనే సబ్స్క్రైబ్ అయ్యారు. చాలా సంతోషించిన విషయం. కానీ ఆ తర్వాత నేను సర్వీస్ ఇవ్వాలా, అందరినీ ఒక ఫ్రేమ్ చేయాలా అని అనుకునేలోపు ఇదంతా కేవలం ఒక 1 మంత్ 2 మంత్స్ మాత్రమే జరిగింది నా ఛానల్. ఈ 2 మంత్స్లో కూడా చాలా ఆదరించారు, చాలామంది అభిమానించారు, చాలామంది నా ద్వారా సంపాదించే మార్గం తెలుసుకున్నారు. నాకు చాలామంది అంటే నేను కొంతమందితో మాత్రమే మాట్లాడాను, వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. చాలా సంతోషమే. తర్వాత ఏం జరిగింది, ఎందుకు ట్రేడింగ్ కృష్ణ ఛానల్ కరోనా పీరియడ్లో ఫిబ్రవరి నుంచి ఎండ్ అయిపోయింది. ఒక వీడియో కూడా లేదు, కంప్లీట్గా ఏదో ఒక ఫోటో పెట్టి మార్కెట్ లెవెల్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఇలా చేశారంటే ఈ ప్రపంచంలో ఎవరికీ జరగని ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు నాకు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొనే శక్తి నాకు సరిపోలేదు, నా సామర్థ్యం సరిపోలేదు. మీకు ఇంకా నిజం చెప్పాలంటే నేను కేవలము ఒక సామాన్యమైన వ్యక్తిని. నాకు యూట్యూబ్ ఛానల్ ఎలా చేయాలి, దాని టెక్నాలజీ ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించాలి, దాన్ని ప్రమోషన్ చేసే విధానంలో టెక్నికల్గా ఎటువంటి పరిస్థితులు నేను ఎదుర్కోవాలి, లేదంటే ఆర్గానిక్గా ఎలా ఛానల్ ప్రమోట్ అవుతుంది నాకేం తెలియదు వాస్తవంగా. ఏదో ఒక చిన్న సామాన్యమైనటువంటి ఒక ఇంటర్మీడియట్ చదివే పిల్లవాడిని నేను తీసుకొని వచ్చి దాన్ని చేయించుకుంటూ ఉన్నాను. కానీ కంటెంట్ మీద ఛానల్ అలా వేవ్ బాగా క్రియేట్ అయింది. కంటెంట్ అప్పటికీ ఇప్పటికీ అంటే దాదాపు ఈ 3.5 సంవత్సరాలు ఇంకా అద్భుతమైనటువంటి పరిశోధనలు చేశాను. ఇంకా అద్భుతమైనటువంటి స్వచ్ఛమైన అక్యురేట్ పాయింట్స్ నేను ప్రిడిక్ట్ చేయగలిగే పరిస్థితికి చేరుకున్నాను. కానీ నేను ఎంత ఆలోచించినా కూడా ఒక యూట్యూబ్ ఛానల్ చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అంటే మీకు తగిన క్వాలిటీ నేను ఇవ్వాలి అని అంటే తర్వాత లైటింగ్ కానీ, సెటప్ కానీ, కెమెరామెన్ కానీ, ఎడిటర్ కానీ, దానికి తగినటువంటి మంచి సిస్టమ్స్ కానీ, డిజైనర్ కానీ ఇట్లాంటివన్నీ ఏమి లేవు. మీకు ఇవన్నీ అవసరం కూడా లేదు కూడా. ఎందుకంటే మీకు కావాల్సింది కంటెంట్. మార్కెట్ ఏంటి, షేర్ మార్కెట్లో మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, అటువంటి విషయాలు సింపుల్గా తెలుసుకొని ఆ విషయాలు నేను సింపుల్గా మీకు ఇవ్వగలను కూడా. వాటి ద్వారా మీరు బాగా సంపాదించుకోవచ్చు. ఎంత సంపాదించుకోవచ్చు అంటే దురాశ పడకపోతే ఈక్విటీ అనే దాన్ని హోల్డింగ్ చేసేదాన్ని ట్రేడింగ్ అన్నారు సార్. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను. అవి ఎప్పుడో ఓల్డ్ అయిపోయింటాయి. ఇప్పుడు లేటెస్ట్ పర్సన్స్ అప్డేటెడ్గా నేను కూడా కొంచెం అప్డేటెడ్గానే వస్తాను మీ దగ్గరికి. ఎందుకంటే కొంతమంది సహకారంతో నేను ఛానల్ను కొంచెం డెవలప్ చేసుకోవడానికి కొన్ని సపోర్ట్స్ తీసుకున్నాను నేను. బట్ నా దగ్గర కొంత ఉంది, కానీ ఇంకా కావాల్సింది చాలా ఉంది. మీకు కావాల్సిన రీతిలో నేను ఛానల్ ప్రమోట్ చేసే విధానంలో కేవలము మార్కెట్లో చాలా సింపుల్గా అంటే ఇప్పుడు కొత్త వారు దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత పాత వాళ్ళు చాలామంది నాకు దూరం అయిపోయింటారు, నన్ను మర్చిపోయి ఉంటారు. కొందరు అయితే పాపం వాళ్ళు ట్రేడింగ్లో నష్టపోయి విపరీతంగా నేను అందుబాటులో లేక, కొంతమంది నేను చెప్పింది అర్థం కాక, కొంతమంది వాళ్ళు సొంతంగా దాన్ని ఏమంటారంటే గ్రీడీ అత్యుత్సాహంతో చేసుకొని కొంతమంది ఇలా నష్టాలు చాలా జరిగి ఉంటాయి. వద్దు, ఇకపైన అలాంటి పరిస్థితులు వద్దు. ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళు వచ్చాయిపోయాయి, నేనైతే పోలేదండి. నేను ఉన్నాను, కానీ ప్రతిరోజు నాకు అనిపిస్తుంది ఒక ఉద్వేగం క్రియేట్ అవుతుంది. ఎలా నేను దాన్ని చేయగలను, నా వల్ల అవుతుందా కాదా. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 1-2 మంత్స్లో చాలామంది కమ్యూనికేట్ అవ్వడము, నా ఫోన్ నెంబర్ కొంతమందికి తెలిసి మార్కెట్ రన్నింగ్ టైంలో నాకు ఫోన్ చేయడము, డిస్టర్బ్ చేయడము రకరకాలు జరిగాయి. తర్వాత నాకు మనసు కొంచెం బాధేసింది అన్నమాట. ఏంటి అసలు ఈ కామెంట్స్ ఉండవు, ప్రమోషన్స్లో వ్యూస్ ఉండవు, దీనికి ఎందుకు నేను చేయాలనేది ఒక బాధ అయితేను. రెండవది
నేను చెప్పింది అర్థం కాక తప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న వాళ్ళ విషయంలో ఎక్కువ ఫీల్ అయ్యాను. తర్వాత కొంతమంది కామెంట్స్ కూడా దేశపూర్వకంగానే ఇది ఒక శారీజం, సైకలాజికల్ డిసార్డర్ అనుకోవాలా, ఎదుటి వాళ్ళను బాధించడము, హింసించడము, అవమానించడము, లేదంటే ఏదైనా ఒక మాట కామెంట్ చేయడము అంటే నెగటివ్ కామెంట్స్ లాంటివి చేస్తే మనసు సంతోషపడుతుంది. ఇదేదో స్పైడర్ సినిమాలో ఉన్నట్టు చచ్చిపోతుంటే వాటిని నవ్వొస్తుంది చూసారు, అలాంటి సైకియాట్రిస్టిక్ డిసార్డర్ మెంటాలిటీసే దాదాపు ప్రజల్లో పెరిగిపోయినాయని చెప్పాలా. ఎంకరేజ్మెంట్స్ చాలా తక్కువ, అలాగే అర్థం చేసుకునే విధానం తక్కువ, అవగాహన చేసుకునే విధానం తక్కువ. ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. నాకు హెల్త్ అనేది నిజంగా కరోనాలో అందరికీ కరోనా వచ్చి 15 రోజులు క్వారంటైన్లో బయటపడ్డారు. నా పరిస్థితి అలా కాదు. 5 నెలలు ఆఫ్టర్ కరోనా ఎఫెక్ట్స్తో నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని నేను బెడ్ రిడన్ అయిపోయి సెలైన్ బాటిళ్ళ మీదనే అసలు బ్రతుకుతానో లేదో అన్నంత పరిస్థితి నేను ఫేస్ చేశాను. నా ఫ్యామిలీ కూడా చాలా డిస్టర్బ్ అయింది. దాని తర్వాత ఆ సమస్య నుంచి బయటపడి నేనేదో మళ్ళీ మీ ముందుకు వద్దామని అనుకుంటే చెప్పాను కదా, ప్రపంచంలో ఎవరికి ఈ కాలంలో జరగకూడని ఒక వింతైన పరిస్థితులు, వింతైనటువంటి ఇబ్బందులు నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. చేయని తప్పుకు చాలా భయంకరమైనటువంటి బాధలు అనుభవించాల్సి వచ్చింది. సో ఓకే, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి విల్ పవర్ ఇప్పటికీ నన్ను చాలా అంటే ఇంకా కసిపించింది. నన్ను ఈసారి మాత్రం ఖచ్చితంగా నన్ను ఫాలో అయ్యే వ్యక్తులకు ఒక అద్భుతాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పట్లో చాలామంది సార్ మేము నేర్చుకోవాలి ట్రైనింగ్, మీరు చాలా బాగా ప్రిడిక్ట్ చేస్తున్నారు, మీరు చెప్పినట్టు సపోర్ట్ దగ్గరే బై అవుతుంది, రెసిస్టెన్స్ దగ్గర సెల్ అవుతుంది, మీరు చెప్పిన పాయింట్స్ మిస్ కావడం లేదని చాలామంది మంచిగా నాకు రిసీవ్ చేసుకున్నారు. ఆ ప్రయత్నంలో ఒకరిద్దరిని శిష్యులు తయారు చేశాను. నా దురదృష్టం, విద్య యొక్క విలువ తెలియని వాళ్ళు, గురుతత్వం యొక్క గొప్పతనం తెలియని వాళ్ళు, పనికిమాలిన వాళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నిజం చెప్పాలంటే మనుషులు ఇలా కూడా ఉంటారని కూడా నాకు అనిపించింది. నా లక్ష్యం వేరు, నా ఉద్దేశం వేరు, నా ఆలోచన విధానం వేరు. వీటికి నాకు పరిస్థితులు అనుకూలించలేదు. ఈ పరిస్థితుల్లో నేను 3.5 సంవత్సరం నుంచి స్టిల్ రైట్ నౌ ఐ హ్యావ్ సమ్ పెయిన్. ఆ పెయిన్ ఏంటనేది నేను ముందు మీతో షేర్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, అది మీకు అవసరం లేని విషయం కూడా. సొల్లు సోది అని అనుకుంటారు కొంతమంది కామెంట్ చేస్తే, ఈ సొల్లు సోది మీకు అవసరం లేదు. కానీ మీకు కావాల్సింది ఏంటి? ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా, లేదా ట్రేడింగ్ ద్వారా మీ యొక్క కెరియర్ని డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదా ట్రేడింగ్ని పూర్తిగా మీరు ఒక వృత్తిలాగా చేసుకోవాలనుకుంటున్నారా, అది మీరు నిర్ధారణ చేసుకోండి. ముఖ్యంగా ట్రేడింగ్ అంటే మనం ఏదో డబ్బులు పెట్టుకుంటే ఈరోజు మార్కెట్లో ఒకసారిగా పెరిగిపోయి ఏదో రిజల్ట్ వచ్చి సడన్గా మార్కెట్లో స్టాక్ పెరిగిపోయి, లేదంటే ఫ్యూచర్ పెరిగిపోయి, దానికి తగినటువంటి కాల్స్ ఆప్షన్స్లో కాల్స్ బాగా పెరిగిపోయి డబ్బులు రెట్టింపు అయిపోయాయి, మనం మిస్ అయిపోయాము, రేపు మళ్ళీ మనం చూద్దాం, మార్కెట్ ఈసారి పడుతుందేమో, రకరకాలు చేసేది కదా సార్. ఇట్స్ కంప్లీట్గా టెక్నికల్ డిజైనింగ్ ఉంటుంది. ఇంత టెక్నికల్ డిజైనింగ్ ఉంటుంది అని అంటే మీకు ఎన్నో ఉదాహరణలు ఇచ్చాను, మళ్ళీ కూడా అదే ఉదాహరణ రిపీట్ చేస్తున్నాను. నేను ఒక ట్రాఫిక్ సిగ్నల్ యొక్క టైమింగ్ ఎలా ఉంటుందో ట్రేడింగ్ కూడా అటువంటి టైమింగే ఉంటుంది. ఒక ప్రైజ్, ఈ ప్రైజ్లో అది బై అవ్వాలని డిసైడ్ అయితే ఆ ప్రైజ్లోనే అది బై అవుతుంది. ఎందుకంటే అది మధ్యలో ఎక్కడో రిటర్న్ అవ్వడం కానీ, ఇప్పుడు పడుతూ ఉండే మార్కెట్ మీరు బై చేసిన వెంటనే ఇంకా పడిపోయి మీకు భయం పుట్టించి ఎక్కడో 100 రూపాయలు ఉన్నటువంటి ఒక ఆప్షన్ 50 రూపాయలు 5 రూపాయల వరకు చేరిపోయి, 5 రూపాయల తర్వాత మీ మనసు విసిగిపోయి అక్కడ ఆవరేజ్ చేసి తర్వాత జీరో అయిపోయి, లేకపోతే 5 రూపాయల దగ్గర నుంచి అది రిటర్న్ అయిపోయి 500 రూపాయలు రీచ్ అవ్వడం, ఇవన్నీ ఏంటి అనేది మీరు ఆలోచించాలి కొంచెం. ఎందుకంటే టెక్నికల్గా ఒక లాంగ్ పీరియాడికల్ సపోర్ట్, షార్ట్ పీరియాడికల్ సపోర్ట్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. అలాగే సేమ్ లాంగ్ పీరియాడికల్ రెసిస్టెన్స్, షార్ట్ పీరియాడికల్ రెసిస్టెన్స్లో ఉంటాయి. లాంగ్ పీరియాడికల్ అనేది అర్థం ఏంటి అంటే అట్లీస్ట్ ఆ సపోర్ట్ టచ్ చేసింది అని అంటే ఇంకా దానికి ఇంకా చెప్పాలంటే కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు కూడా అటువంటి సపోర్ట్స్ తెలుస్తుంటాయి. కరోనా టైంలో బ్యాంక్ నిఫ్టీ లో లెవెల్స్, నిఫ్టీ లో లెవెల్స్, స్టాక్స్ లో లెవెల్స్ ఒకసారి చూసుకోండి. అవి ఎంత లో అంటే ఎక్కడో 60 రూపాయలు ఉండే టాటా మోటార్స్, 150 రూపాయలు ఉండే స్టేట్ బ్యాంక్, 200 రూపాయలు ఉండే భారతీయ ఎయిర్టెల్, తర్వాత నిఫ్టీ 10,000 12,000 రేంజ్ రావడము, 20,000లో బ్యాంక్ నిఫ్టీ ఉండడం, ఇవి లో అంటే బాగా దాని పతనం అయిపోయి లాంగ్ పీరియాడికల్ సపోర్ట్ వచ్చేసి ఇప్పుడు చూస్తే 3 సంవత్సరాలైనా ఆ లో టచ్ చేయడం లేదు. బేర్స్ అంటే మీరు ఎవరైనా సెల్లర్స్ ఉంటే మార్కెట్లో వాళ్ళు విపరీతంగా నష్టపోయింటారు. వన్స్ మార్కెట్లో ట్రెండ్, స్ట్రెంగ్త్, సెగ్మెంట్, ఈ 3 పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలా. ట్రెండ్ అంటే ఏదైనా పాజిటివ్ ఆర్ నెగటివ్,
అది పాజిటివ్ ట్రెండ్ అంటే కంటిన్యూ పాజిటివ్ వెళ్తూనే ఉంటుంది మార్కెట్. ఎక్కడ ఆగుతుంది అనేది మరలా మనం ఆ రెసిస్టెన్స్ని డిజైన్ చేయాలి. అలాగే నెగటివ్ ట్రెండ్ అంటే పడుతూనే ఉంటుంది. అది ఎక్కడ ఆగుతుంది, ఆగిన పాయింట్ని మనం ఎలా ప్రిడిక్ట్ చేయడం అనేది అది ఇంపార్టెంట్. ఇంకా బిట్వీన్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చెప్పాను కదా, షార్ట్ పీరియాడికల్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఏదో టక్కని ఒక 1000 పాయింట్ పడిపోయిన తర్వాత మార్కెట్ ఒక 300-400 పాయింట్ మళ్ళీ రికవరీ ఇచ్చినట్లుగా అందరినీ భ్రమలోకి తీసుకెళ్ళి అమ్మో పెరిగిపోతుంది, బయింగ్ స్టార్ట్ అవుతుందని మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ బయింగ్ వైపు ట్రాప్ చేసి తర్వాత అక్కడ ఒక చోట ఆగి మళ్ళీ రిటర్న్ అవ్వడం. అక్కడ షార్ట్ పీరియాడికల్ సపోర్ట్ ఎలా క్రియేట్ అవుతుందో షార్ట్ పీరియాడికల్ రెసిస్టెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. అంటే ఇలా పడుతూ ఉన్నటువంటిది ఒక చోట ఇలా ఆగి కొంచెం అలా పైకి వెళ్ళి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక రెసిస్టెన్స్ టచ్ చేసి మళ్ళీ కిందికి పడుతూ ఈ సపోర్ట్ దగ్గర మళ్ళీ ఆగుతుంది భ్రమ కల్పించి మళ్ళీ ఇక్కడి నుంచి మిమ్మల్ని బై చేయిస్తుంది. కానీ ఈ సపోర్ట్ బ్రేక్ అయిపోతుంది, బ్రేక్ అయిపోయి కంటిన్యూ కిందకి ఫాలో అయిపోతుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో మిత్రులారా, నేను దాదాపుగా ఈ రోజు నుంచి చేయాలనుకుంటున్నాను. ఆశీర్వదించండి. నాకున్న జ్ఞానం ఇదంతా నా జ్ఞానం. అంటే దాదాపుగా నేను నా ఆరోగ్యాన్ని, నా పర్సనల్ లైఫ్ని, నా కెరియర్ని మొత్తం ట్రేడింగ్లో కోల్పోయాను. అంటే ట్రేడింగ్లో అంటే డబ్బులు కోల్పోవడం కాదు, ట్రేడింగ్ చేసి ఫెయిల్ అవ్వడం కాదు. నేను సీరియస్గా ట్రేడింగ్లో కూర్చుంటే మార్కెట్ యొక్క కండిషన్ను ప్రిడిక్ట్ చేయగలిగే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. దాన్ని మీకు తెలియపరచడానికి మార్కెట్ ఇప్పుడు మీరు కూర్చున్న వెంటనే ట్రేడింగ్లో బై చేయాలా, సెల్ చేయాలా, లేకపోతే ఏం చేయాలనే టెన్షన్ పెట్టుకోకూడదు. వెయిట్ చేయాలి. ఎంత వెయిట్ చేయాలి అంటే అదును చూసి, ఇప్పుడు వేటాడే పులి ఒక జింకను వేటాడుతుంటే అది వెంటనే దూకదు దాని మీదకి. ఆ జింక ఎలా గడ్డి వేస్తుంది, అది ఎంత నిర్లక్ష్యంగా ఉంది, దాని డెడికేషన్ అది తినడంలో ఉందా లేదా పక్కన అబ్జర్వ్ చేస్తుందా, ఇట్లా రకరకాలుగా పులి దూరం నుంచి పరిశీలిస్తూ ఒక్కసారిగా ఆ ఏమర్ పట్టుకున్నప్పుడు అది ఎలా అటాక్ చేస్తుందో మార్కెట్ కూడా మీరు ఏమర్ పట్టుకుని ఉంటే అలాంటి అటాకింగ్కి గురవుతారు. ఒకసారి అటాకింగ్ జరిగిన తర్వాత దాని నుంచి మీరు కోలుకోవడానికి ఈవెందో అరే నాకు నష్టం జరుగుతుంది నేను బయటపడదామని అంటే నష్టం ఇప్పుడు ఒకసారి జరగదండి. మీరు ఉదాహరణకు ఒక 100 రూపాయల స్టాక్ మీరు కొంటే అది జీరో వెంటనే అవ్వదండి, చాలా టైం ఇస్తుంది అన్నమాట. కానీ కొంచెం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను వేసిన అడుగు తప్ప లేదంటే గొప్ప అనేది మీరు తెలుసుకోవాలి. 100 రూపాయలలో మీరు బై చేసిన ఒక స్టాకు ఎంతసేపటికి ఒక 105, 106 వెళ్ళి మళ్ళీ తిరిగి 100కు వచ్చి అక్కడి నుంచి 90, 95 వచ్చి మళ్ళీ 98, 97కి రాగి మళ్ళీ రిటర్న్ అవుతుందంటే అక్కడే అర్థం చేసుకోవాలి ఎంట్రీ తప్పిది. సో తీసేయాలి. మీరు ఒక 5 రూపాయలు నష్టమైందా, 2 రూపాయలు నష్టమైందా, అది ఆప్షన్ కానీ ఫ్యూచర్ కానీ లేదంటే ఈక్విటీ కానీ ఏదైనా సరే మీరు అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఆ తర్వాత మళ్ళీ మీరు స్టడీ చేయాలి. అసలు పర్ఫెక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం అనేది ఇన్డెప్త్ టెక్నికల్ అనాలిసిస్లో మీరు ఆలోచించుకోగలిగితే తప్ప దాన్ని స్టాప్ లాస్ సెట్ చేసుకోలేరు. ఆ స్టాప్ లాస్ అంటే అర్థమైంది, నువ్వు కొన్న రేటుకు ఏదో 4 రూపాయలు నష్టమని ప్రైస్ ఎంటర్ చేయడం కాదు. అది 4 కాదు, ఒక 6 రూపాయలు ఉండొచ్చు. ఒకవేళ అది 6 రూపాయలకు నువ్వు పెట్టిన స్టాప్ లాస్ వచ్చేసి తిరిగి 2 రూపాయలు కిందకి వచ్చి అక్కడి నుంచి సపోర్ట్ మారి అక్కడి నుంచి రిటర్న్ అయ్యే అవకాశం ఉంది. సో టెక్నికల్గా స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఫండమెంటల్. మార్కెట్ ఒక్కసారిగా స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ అనేది అది కూడా ఏం ఒక న్యూస్ ఉన్న సమయంలోనే మీకు స్పీడ్ ఇస్తుంది తప్ప రిమైనింగ్ అన్ని సందర్భాల్లోనూ మార్కెట్ టెక్నికల్స్నే ఫాలో అవుతుంది. ఒక సందర్భం మార్కెట్ ఉంది ప్రజెంట్ ఈ రోజుల్లో నవే డేస్ చెప్పాలంటే మార్కెట్ కంప్లీట్గా బైక్ ట్రెండ్ చూపిస్తూనే ఉంది. కొంచెం కింది క్రాష్ అవ్వడం తిరిగి పైకి వెళ్ళడం, ఇది కంప్లీట్లీ చెప్పాలంటే ఒక ట్రాప్ అండి. ఓవర్ బాట్ పొజిషన్లో మార్కెట్ ఉంది. అన్ని స్టాక్స్లో కూడా చాలా విపరీతంగా పెరిగి ఉన్నాయి. దీన్ని ఓవర్ బాట్ పొజిషన్స్ అంటారు. ఈవెన్ దో ఇది అవుట్ ఆఫ్ ద టెక్నికల్స్ అని కూడా చెప్పచ్చు. అవుట్ ఆఫ్ ద టెక్నికల్స్ అంటే ఇక్కడి నుంచి టెక్నికల్ ఎంత పోయి వెళ్తుంది లేదా పడితే ఎక్కడి నుంచి పడుతుంది అనేది ఒక టెక్నికల్ అనలైజ్ చేసే వ్యక్తులు కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటాయి. ఫైనల్గా మేమైతే ఎక్స్పెక్ట్ చేసేది ఒక విషయం ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం మార్కెట్ కంప్లీట్లీ ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. ఎవ్రీ హైలోనూ సెల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చెప్పాలంటే ఈక్విటీస్ అందరూ కూడా ఎగ్జిట్ అయ్యి ప్రశాంతంగా మార్కెట్ని ఒక 3-4 నెలలు పరిశీలిస్తే మంచిది. ఒకవేళ మీరు ఈక్విటీస్ పెరిగా ఇంకా పెరుగుతాయని భ్రమలో ఉంటే మాత్రం ఇబ్బంది పడతారు. క్రాష్ అనేది స్టార్ట్ అయ్యే సందర్భంలో మీ యొక్క స్టాక్ ప్రైజెస్ కానీ ఏదైనా కూడా తగ్గుతూ ఉంటే మాత్రం మీరు ఎగ్జిట్ అవ్వడం చాలా ఉత్తమమైనటువంటి ఉద్దేశం. షేర్ మార్కెట్లో కొత్త వాళ్ళు, స్టూడెంట్స్, పేదవాళ్ళు, మధ్యతరగతి జీవులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు అందరూ మొగ్గు చూపుతున్నారు. కానీ అందరికీ ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏంటంటే ఇందులో డబ్బులు లేవు, ఇది జూదం. ఇది జూదం కాదండి, అసలు కంప్లీట్గా ఒక టెక్నికల్ గేమ్. అంటే ఒక చెస్ ఆడడం అనమాట. ఇప్పుడు చదరంగం ఆడుతున్నాం, నీ ప్రత్యర్థి తెలివైన వాడైతే నిన్ను ఓడిస్తూనే ఉంటాడు. నువ్వు ఓడిపోయిన ప్రతిసారి ఇది నేను వాడేదో మాయ చేస్తున్నాడు అనుకుంటే ఎట్లా కాదు. నీ ప్రత్యర్థిని బలహీనపరచగలిగే సామర్థ్యం నీలో పెరగాలి. అంటే
అతను యొక్క స్టెప్స్ ఎలా ఉన్నాయి, అతను ఎలా చదరంగంలో ఉన్నటువంటి పావులు కనిపిస్తున్నాడు, తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి ఈ పవర్ఫుల్ వెపన్స్ని ఎలా యూజ్ చేస్తున్నాడు, ఎందుకు నేను ఓడిపోతున్నాను అని క్రాస్ చెక్ చేసుకుంటూ కంప్లీట్లీ నీ యొక్క ఇంటెలిజెంట్ కోషెంట్ ఐక్యూని పెంచుకోగలిగి పదే ఆడండి. ఒకసారి ఇప్పుడు 10 సార్లు ఒక వ్యక్తి చేతిలో చదరంగంలో పడిపోతే కనీసం 10లో ఒకసారి నాకు గెలిచే ఛాన్స్ దొరుకుతుంది. ఉప్పుని పోకూడదు, అరే నేను గెలిచేసాను వాడిని జయించానని కాదు, వాడి సామర్థ్యంగా పెంచుకుంటాడు. ఇక్కడ కూడా FIAS, DIAS, తర్వాత HNI క్లయింట్స్, రోబోస్, టెక్నికల్ పర్సన్స్, ఈ 5 మెంబర్స్ ప్లేయర్స్ చేతిలోనే ట్రేడింగ్ అంత గేమ్ ఉంటుంది. వీళ్ళెవరు కూడా సామాన్యులు అయితే కాదు, మీరే సామాన్యులు. చెప్పాలంటే సముద్రంలో చిన్న చేపల లెక్క, వాళ్ళు తిమింగలాల లెక్క. చిన్న చేపలు కొన్ని వందల సమూహం కలిసినా ఒక తిమింగలాన్ని అయితే జయించలేదు. జాగ్రత్త. కాదంటే ఏం చేయాలంటే తిమింగలం నోటికి మీరు ఆహారం కాకూడదు అని అంటే తెలివిగా తప్పించుకుంటూ తిమింగలం యొక్క గమనాన్ని, ఉద్దేశాన్ని, దానికి ఆకలి ఎప్పుడు వేస్తుంది, అది ఎప్పుడు వచ్చి మన గుంపు మీద పడి మనల్ని తింటుందని భయం మీకు కలిగితే మీరు తప్పించుకొని జాగ్రత్తగా ఉండగలుగుతారు. మేజర్ డిఫెన్స్ సిస్టమ్ అండి ఇది. ఒక బలమైన ప్రత్యర్థి మన మీద దాడి చేస్తే మనం వాడిని ఎదిరించలేము. నెంబర్ 1 ఆ నుంచి తప్పించుకోవాలా, లేదా బలమైన ప్రత్యర్థి వేసే అడుగులకు అనుకూలంగా మీరు అడుగులు వేస్తే మీరు డబ్బులు సంపాదించుకుంటారు. ఎమోషన్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి 10 రూపాయలు లాభానికి తీసేసి తర్వాత ఆపోజిట్ స్టెప్స్ అంటే బయట ఉన్న వాళ్ళు సెల్లే కన్వర్ట్ అవ్వడం, కాల్స్ ఉన్న వాళ్ళు పుట్లే కన్వర్ట్ అవ్వడం, ఇలా చేసి ఎప్పుడు సంపాదించలేదు డబ్బు. ఆ ఎమోషన్ ఉన్నంత వరకు కంప్లీట్ ప్లాన్. మార్కెట్ ఏం చెబుతుంది, ట్రేడింగ్లో టెక్నికల్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయి, ఆ టెక్నికల్స్ను మాత్రమే మీరు కంప్లీట్గా ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా మార్కెట్ ఎటు వెళ్ళినా, ఏమి జరిగినా, ఎటువంటి ప్రమాదాలు జరిగినా మీరైతే డబ్బులు సంపాదిస్తారు. నేనైతే చెప్పడానికి, మీకు నేర్పడానికి, మీకు మంచి సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేను. కానీ నాకే మనసు రావటం లే. కెమెరాలు ఫేస్ చేసి మళ్ళీ చెప్తామా, మళ్ళీ ఎటువంటి వ్యక్తులు తయారవుతారు, వీళ్ళకు ఇది ఎలా అర్థమవుతుంది. పాజిటివ్ వేలో అర్థమైతే మంచిదేనండి, నెగిటివ్ వేలో అర్థమైతే. ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు, ప్రతి సినిమాలోనూ నవరసాలు ఉంటాయి. నవరసాలు అంటే ఇంకా మీరు అది మళ్ళీ స్టడీ చేయడానికి ఒక క్లాస్ పెట్టాలి ఈ సెషన్లో. నవరసాలు ఉంటాయి, అంటే అన్నీ ఉంటాయి దాంట్లో. మన యూత్ చెడిపోతున్నారు సినిమాలు చూస్తుంటే దాంట్లో ఉన్నటువంటి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అలా కాదు, నువ్వు నవరసాలను అర్థం చేసుకో. సినిమాలో ఉన్నటువంటి ఫైనల్గా ఒక దాన్ని ఏమంటారు భావం మీద ఒక భావం ఉంటుంది దానికి. ఈ పూర్తి సినిమాలో స్టోరీ ఇది, దీంట్లో చెడు ఇలా నశించింది, మంచి ఇబ్బంది పడింది, తర్వాత జయించబడింది, మంచి చెడుని జయించింది, ఇలాంటివి ఉంటాయి. అట్లా మా ట్రేడింగ్లో కూడా అన్నీ ఉంటాయి. దీనికి అంశాలన్నీ కూడా బుల్స్, బేర్స్ 2, తర్వాత సైడ్ వేవ్స్ మార్కెట్ 3 ఉంటాయి. ముఖ్యంగా మీరు ఎక్కువ ఇబ్బంది పడింది సైడ్ వేవ్స్ మార్కెట్. చెప్పాలంటే రీసెంట్లీ మార్కెట్ అంతా కూడా పడినట్టే ఉంటుంది, కానీ పడదు, మళ్ళీ తిరిగి మళ్ళీ పైకి హైకి వెళ్తుంది అనమాట. ఇది సైడ్ వేవ్స్ మార్కెట్. ఇది ఆప్షన్ బయర్స్ కోసం కాదు, ఆప్షన్ సెల్లర్స్ కోసం. మార్కెట్లో ఆప్షన్ బయర్స్ 10 రూపాయల్లో కొని 100 రూపాయలు చేయాలని ఎలా ఆశపడతారో, 100 రూపాయలు దాన్ని 10 రూపాయలకు తీసుకొచ్చి 90 రూపాయలు లాభాన్ని పొందాలని ఆప్షన్ సెల్లర్స్ కూడా ఉంటారు. సో కొత్త వాళ్ళు ఎవరు కూడా ఆప్షన్స్ అనే దాని జోలికి వెళ్ళొద్దండి, నా సలహా చెప్తున్నాను. ఎందుకంటే మీకు అంత పవర్ సరిపోదు. ఇన్నేళ్ళ అనుభవం ఉంది మాకు, మేము కూర్చున్నా కూడా విపరీతమైన ఉద్యోగానికి లోన్ అవుతాం ఆప్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే. బట్ వెరీ రేర్ టైం మాకు దొరుకుతుంది. కానీ ప్రతి సందర్భంలోనూ పుట్టు కొనాలా, కాలు కొనాలి, ఒక క్యాండిల్ పైకి పోతే కాలు కిందికి వస్తే పుట్లు కొనాలని ఇటు అటు మారుస్తుంటే బ్రోకింగ్ ఛార్జెస్, తర్వాత మీ యొక్క ఉండేటటువంటి ఈక్విటీ బ్యాలెన్స్ ఏదైతుందో అది కంప్లీట్గా రెడ్యూస్ అయ్యి 0 అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ట్రేడింగ్ను ఇలా కాకుండా ఒక నిరుద్యోగి ఉన్నాడు, చాలా 10,000 రూపాయలు జీతాన్ని పనిచేస్తున్నారని కాలంలో 10,000 రూపాయలు ఉద్యోగం వస్తే సార్. ఉదాహరణగా సెక్యూరిటీ గార్డ్స్ చూద్దాం, వాళ్ళ జీతం అంతా కూడా ఉదయం నుంచి అపార్ట్మెంట్స్ దగ్గర కానీ, ATMs దగ్గర కానీ, మాల్స్లో బయట నిలబడుకుని ఉండే సెక్యూరిటీ గార్డ్స్ 15,000 ఉంటుంది మహా అంటే. రోజుకి 500 రూపాయలు. ఆ రోజుకి 500 రూపాయలకు వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. నిలబడుతూనే ఉండాలి, ఓపికగా ఉండాలి, వాతావరణం ఎలా ఉన్నా ఆ వాతావరణాన్ని భరించాలి. తర్వాత పని మనుషులు ఉన్నారు, స్వీపర్స్ ఉన్నారు, ఇంకా చిన్న ఉద్యోగాలు, చిన్న పనులు చేసుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ట్రేడింగ్ చేయొచ్చండి నా ఉద్దేశంలో. ఏంటి తెలుసా, ఆండ్రాయిడ్ మొబైల్ దాంట్లో ఆపరేటింగ్ విధానం తెలిస్తే వాళ్ళందరూ కూడా ట్రేడర్స్ అవ్వచ్చు. విద్యార్హత అవసరం లేదు, నేను బాగా చదువుకుంటేనే ట్రేడర్ అవుతాను, మంచి టెక్నికల్ అనలిస్ట్ అవుతాను, అవసరం లేదు. ఉద్వేగాలను అదుపు చేసుకోగలిగి సూక్ష్మాన్ని అర్థం చేసుకోగలిగితే ప్రతిదీ చిన్న విషయమే. నేను గత వీడియోలో కూడా చెప్పాను,
ఒక మొబైల్ వాడడము అని అంటే ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ పర్సన్కు ఎన్ని స్కిల్స్ ఉంటాయి, దాదాపుగా కొన్ని స్కిల్స్ ఉన్నట్లే. అంటే ఆటో డ్రైవర్ కానీ, లేకపోతే పానీపూరి బండి పెట్టుకున్నటువంటి వాడు కానీ, ఒక స్వీపర్ కానీ, ఈవెన్ ఆఖరికి ఇప్పుడు ఇంకా వర్డ్ వాడవచ్చు వాడకు తెలియదు, పర్లేదు రిసీవ్ చేసుకోండి. ఒక బెగ్గర్ చేతిలో కూడా మొబైల్స్ ఉన్నాయి. వాళ్ళు వాట్సాప్ చేస్తున్నారు, ఫేస్బుక్ చేస్తున్నారు, ఇంకా ఆన్లైన్లో నుంచి ఆర్డర్స్ పెట్టుకోగలుగుతున్నారు, ఎన్ని చేస్తున్నారంటే యూ హ్యావ్ ఐక్యూ. అవసరం మీకు నేర్పించింది. ఇలాంటి అవసరం మీకు క్రియేట్ కావాలి. నేను ట్రేడింగ్లో డబ్బు సంపాదించాలా, ఎటువంటి ఛానల్ను ఫాలో అవ్వాలా, ఎటువంటి అనుభవం కలిగిన వ్యక్తి సలహాలను పాటించాలి. ఇంకా నాకంటే ఎవరికి అంత అనుభవం ఉండకపోవచ్చు, ఎందుకంటే దాదాపు 16 సంవత్సరాల నుంచి ఇదే పని. అలాగని నేను 16 సంవత్సరాల నుంచి విపరీతంగా ఎక్కడో పోయామని కాదు, కానీ నా ఆలోచన విధానం వేరు, నేను వెళ్ళే మార్గం వేరు, నాకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు వేరు. వాళ్ళు చెప్పాను కదా, 3.5 సంవత్సరాల నుంచి విపరీతమైన పెయిన్తో ఉన్నా. రైట్ నో ఆ పెయిన్ నాకు కంటిన్యూ అవుతుంది. బట్ నేను చాలామందిని సక్సెస్ చేయాలనుకున్నాను, చాలామందిని అద్భుతంగా తయారు చేయాలనుకున్నాను. ఏదో సార్ వచ్చాడు, మళ్ళీ మనం ఏదైనా సబ్స్క్రిప్షన్ అదనో ఇదనో మనకు డబ్బులు ఏమైనా ఇవ్వాలేమో అని మీరు అనుకోవద్దండి. అవసరం లేదు సార్. మీ ఎవరి ఆదాయం, ఐ మీన్ మీ డబ్బులు, మీ జోబిలో ఉన్నటువంటి మీ కష్టార్జితం నాకు అవసరం లేదు. నా కష్టం నాకు మిగులుతుంది, భగవంతుడు నాకు అది అవకాశం ఇస్తారు. మీరు కూడా కేవలం ఎలా ఫాలో అవ్వాలా ఈ ఛానల్ని, నేను ఎలా ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి, ఎలా నేను ఫెయిల్ అయ్యాను, ఇలాంటి అంశాలు పరివర్తన చెందగలిగితే నేను చాలామందికి మార్గాలు ఇవ్వగలుగుతాను. మీరు ట్రేడర్గా మారాలనుకుంటే ఒక మార్గం ఉంది. ఒకవేళ ట్రేడర్స్ను సమూహంగా మలుచుకొని మీరు ఒక ఫ్రాంచైజీ మాడ్యూల్లో డెవలప్ అవ్వాలనుకుంటే మీకు ఒక మార్గం చెప్తాను. లేదా ఒక ఇండివిజువల్ కస్టమర్కు మీరు ట్రేడింగ్ చేసి సక్సెస్ఫుల్గా అతను తీసుకెళ్లాలంటే ఏం చేయాలా, పిఎంఎస్ సర్వీసెస్ లాంటివి, ఇలాంటి విషయాలు కూడా నేను రాబోయే వీడియోలో చాలా చెప్తాను. ముఖ్యంగా తొందరపడకండి. ట్రేడింగ్ మీరు అనుకున్నట్లు, ఆశపడినట్లు అది మీకు అవకాశాలు ఇవ్వదు. రెండవ విషయం, మీరు ఖచ్చితంగా తొందరపాటు చేస్తే నష్టపోతుంటారు. మీరు లాభాలు అనేటివి చూడలేరు. ఇది ఒక వ్యసనంగా మారిపోతుంది, జూదంలాగా మీరు చేస్తారు దీన్ని. కాబట్టి దీన్ని మీరు జూదం అంటారు. ఇందాక చెప్పినటువంటి చదరంగం ఉదాహరణ లాంటిదే ట్రేడింగ్ కూడా. ప్రత్యర్థి యొక్క ఎత్తులను చిత్తు చేయగలిగేటటువంటి సామర్థ్యం మీలో పడినంత వరకు మీరు విజయం సాధించలేదు. అవి పెద్ద విషయమేం కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇండివిజువల్గా మీరు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నది ఇద్దరే, బయర్స్ సెల్లర్స్. మరి నువ్వు బయర్గా కన్వర్ట్ అయ్యి బై సైడ్ వెళ్తున్నా లాస్ అవుతున్నావు, సెల్లర్గా కన్వర్ట్ అయ్యి సెల్ సైడ్ వెళ్తున్నా లాస్ అవుతున్నావు. మరి ఏంటి ఈ మూడో వ్యక్తి ఎవరు? ఇక్కడ ఏం జరుగుతుందంటే అదే ఇక్కడ ఉన్నటువంటి మర్మం. కేవలం ఒక సమూహంగా ఉండాలి, ఒక యూనిటీగా ఉండాలి, ఒక సత్సంగమంగా మారాలి. ఒకే ఆలోచనను ఇంప్లిమెంటేషన్, ఒక అనుభవం కలిగిన వ్యక్తి సలహాలు సూచనల మీద మీరు పాటించగలగాలి. దురాశ, ఈ దురాశ అనేది చాలా మందిలో నేను చూశానండి. అసలు సార్ నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, నాకు ఒక 20,000 కావాలా, నేను ఫీజులు కట్టాలా, లేకపోతే నేను ఇంకోటి ఏదో చేయాలి, 1,00,000 రూపాయలకి 20,000 అలా ఇచ్చే పని అయితే భారతదేశం గవర్నమెంట్ వద్దులే, 20,000 వద్దులే, కనీసం బ్యాంకులో మీకు ₹10 నుంచి రూపాయి వడ్డీ కూడా ఇవ్వదు. ఎందుకు? బ్యాంకులు ఇవ్వచ్చు కదా, ₹2, ₹3 ఇవ్వలేదు కదా. సో మీరు కూడా దాన్ని ఎలా సంపాదించగలరు? అలా సంపాదించే పని అయితే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, సంస్థలు, వాళ్ళందరూ కూడా కోటాను కోట్ల డబ్బులు ఉండేటటువంటి వ్యక్తులు ఈ ట్రేడింగ్లో అంత పర్సంటేజ్కి ఎక్స్పెక్ట్ చేస్తే అసలు ఉంటుందా? సామాన్యుడి దగ్గర డబ్బు ఏముండదు. మొత్తం చిన్న చేపలు మొత్తం సముద్రంలో అంతమైపోతాయి, కేవలం తిమింగలాలే మిగులుతాయి. సో జరగదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కేవలం నామినల్గా నా డబ్బు జాగ్రత్తగా ఉండాలి, సేఫ్టీ జోన్లో ఉండాలి, ఏదో ఒక ₹2 రానివ్వండి మంత్లీ, ఒక మంచి బియాండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ₹2 వస్తే చాలు, ₹3 వస్తే చాలు, ₹5 వస్తే చాలు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఉన్నాయా? ఎక్కడైనా వస్తాయా? మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చేయబోయి ఇచ్చారు ₹2, వాడు ప్రాపర్గా మీకు ఇంట్రెస్ట్ పే చేస్తారా? వడ్డీ వ్యాపారం చేస్తారు చాలామంది నాకు చూస్తూనే ఉంటారు. వాడు తిరిగి మీకు ప్రాపర్గా ఇచ్చి తిరిగి మీ డబ్బులు మీకు చెల్లిస్తారా? అవి కొంతవరకు పర్లేదు. ₹2 ఇంట్రెస్ట్, ₹3, ₹6, ₹10 ఇంట్రెస్ట్ మార్కెట్లో నడుస్తుంది. కాల్ మనీ కేసులు, పారిపోవడాలు, సూసైడ్ చేసుకోవడాలు, తర్వాత ముంచేయడాలు, ఐపీ పెట్టడాలు, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా. సో అది సాధ్యం కాదు. కానీ సాధ్యం కాదు అని అంటే ఎప్పుడు కాదు అంటే సామర్థ్యం నీలో లేనంత వరకు. ఆ సామర్థ్యం రావడానికి ఇట్ విల్ బి టేక్ సమ్ టైం. ఆ టైం వరకు మీరు ఓపిక పట్టాలి. అంత సామర్థ్యం అంటే నీ దగ్గర ఉన్న రూపాయిగా డెవలప్ చేసేంత సామర్థ్యం నీకు రావాలి. అట్ ద సేమ్ టైం అవకాశం కూడా నీకు మార్కెట్ కల్పించాలి. అటువంటి అద్భుతాలు ఏ 5 ఏళ్ళకు ఒకసారో, లేదంటే బడ్జెట్లో సంవత్సరానికి ఒకసారో, లేదంటే ఏదైనా మంచి ఈవెంట్ అంటే మార్కెట్లో న్యూస్ ఉన్న సందర్భాల్లోనూ నీకు పాసిబుల్ అవుతుంది. అప్పుడు కూడా మీరు ఏం చేయాలి? మీ దగ్గర ఉన్నదాన్ని మొత్తం ఊడ్చి దాని మీద పెట్టుబడి పెట్టకూడదు. కేవలం
కొద్ది మొత్తాన్ని, ఉదాహరణకు ₹1,00,000 ఉంది అంటే ఒక్క 5,000 అటువంటి రిస్కీ జోన్లోకి తీసుకెళ్ళిపోవాలి. 5,000 అవుతుంది, లేకపోతే 5,000 50,000 కూడా అవుతుంది. ఎందుకంటే మీ దగ్గర బ్యాకప్ మళ్ళీ కూడా 95,000 మీ దగ్గర ఉంటుంది కాబట్టి. అంతేగాని ₹1,00,000 తెచ్చి మొత్తం కాల్స్ కొనేసి జీరో అయిపోయి, పుట్స్ కొనేసి జీరో అయిపోయి, ఎక్స్పైరీ టైంలో మధ్యలో మీరు ఎంట్రీ అయిపోయేసి కన్ఫ్యూజ్ అయిపోయి ₹100 స్టాక్ ₹80 వచ్చిందంటే మీకు భయం ఉంటుందా, ధైర్యం ఉంటుందా చెప్పండి? ఖచ్చితంగా భయమే ఉంటుంది. ఎందుకంటే ₹20 నష్టపోయిండావు అక్కడ ఆల్రెడీ. ఇప్పుడు అది 400 పైన 500 పైన నువ్వు ఓర్చుకోలేవు. ఎప్పుడైతే అది ₹90 ₹100 వచ్చింది, నీ నష్టాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తావు, లాభాన్ని కూడా స్వల్పంగా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తావు. అందుకని ఎంట్రీ ఎగ్జిట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నా ఛానల్ ప్రతిరోజు టెక్నికల్స్ వస్తున్నాయి. కాస్త ట్రేడింగ్ మీద అవగాహన ఉండేవి ఏ వ్యక్తి అయినా సరే నియర్ బై అంటే దగ్గరగా, ఉదాహరణకు బ్యాంక్ నిఫ్టీ 52,000లో ట్రేడ్ అవుతుంది. నేను సపోర్ట్ 51,500 అని ఇచ్చాను. ఇప్పుడు మీరు బయింగ్ ఎక్కడ చేయాలా? అది 52,000లో ఉన్నప్పుడు మీరు బయింగ్ చేస్తారా? అది 500 పాయింట్లు పైన ఉన్నటువంటి బ్యాంక్ నిఫ్టీని బై చేయలేరు కదా. మేబీ ఆ పైన రెసిస్టెన్స్ ఇచ్చింటాను, 52,150 రెసిస్టెన్స్ ఇచ్చింటాను. అంటే ఇప్పుడు అరే ఇది రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిటర్న్ అయ్యి సపోర్ట్ దగ్గరికి పోయేదానికి అవకాశం ఉంది. మీరు ఒక ఉదాహరణకు సెల్లింగ్ సైడ్ వెళ్ళాలి. సెల్లింగ్ సైడ్ వెళ్ళాలంటే ఇప్పుడు 52,000 ఉంది, పైన 150 పాయింట్ ఉంది. అంటే వెయిట్ చేయాలి, కొంచెం పైకి వెళ్ళేది తర్వాత 52,100 లేదా 52,140 130 ఆ పాయింట్ వెళ్ళాలి. లేదు 52,150 వెళ్ళే అంత స్పీడ్ నీకు కనిపించింది క్యాండిల్ స్టిక్ మూవ్మెంట్లో, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5 మినిట్స్ క్యాండిల్ స్టార్ట్ అయింది, 52,120 ఉంది. ఆ 5 మినిట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఓపిక బట్టి నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? క్యాండిల్ అబౌవ్ స్టార్ట్ అవుతుందా, క్యాండిల్కు సైడ్గా స్టార్ట్ అవుతుందా, క్యాండిల్ బిలో స్టార్ట్ అవుతుందా క్లోజింగ్, అట్లాంటిది అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఉంటుంది. అప్పుడు మీరు సెల్లింగే వెళ్ళాలి అక్కడ. ఎందుకు? నియర్ బై రెసిస్టెన్స్ దగ్గర ఉంది. అదే మీరు అక్కడ సార్ 51,500 దగ్గర బయింగ్ ఉందని చెప్పి 52,000 దగ్గరికి పోయినా కానీ మీరు బయింగ్ ఎత్తకూడదు. వన్స్ అది టచ్ చేసి రిటర్న్ అవుతుంటే మీరు బై చేయొచ్చు, కానీ టచ్ చేయకుండా దూరంగా ఉన్నప్పుడు మీరు ఎలా చేస్తారు? చాలా విషయాలు ఉన్నాయి. అసలు లైవ్ ఇవ్వాలనిపిస్తుంది సార్ నాకు. ఇప్పుడు ఈ యొక్క న్యూస్ ఛానళ్ళలోనూ చాలా మంది దగ్గర టెక్నాలజీ నా దగ్గర లేదు, కానీ నాలెడ్జ్ ఉంది. ఛాలెంజ్ చేస్తున్నాను, లైవే నేను ఇవ్వగలిగితే, నా లైవ్ను మీరు అబ్జర్వ్ చేయగలిగితే పిన్ టు పిన్ గ్రాఫ్లో టెక్నికల్గా ప్రైజ్ యాక్షన్ థియరీ ఏంటి, ఎంఏసిడి ఏంటి, ఆర్ఎస్ఐ ఏంటి, ఏవే ఇండికేటర్స్ ఏ విధంగా పనిచేస్తుంటాయి, అసలు బ్లైండ్లీ ప్రైజ్ యాక్షన్ ఫాలో అవుతారు. ప్రైజ్ యాక్షన్లో డబల్ బాటమ్, డబల్ టాప్, ప్రీవియస్ క్యాండిల్ హైలో, తర్వాత క్యాండిల్స్లో ఉన్నటువంటి ప్యాటర్న్స్, ఇవన్నీ తెలిస్తే ప్రైజ్ యాక్షన్ని చాలా ఈజీగా మనం ట్రేడింగ్ సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. సో చాలా విషయాలు చెప్పాలన్నది, అవన్నీ కూడా ఒక వీడియోలోనే మీకు చేయడం, మీకు అది ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలియకపోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు విద్యార్థితో నాకు సంబంధం లేదు. మీకు కావాల్సింది ఒకటే, కసి, కోరిక, తీరిక, ఓపిక. మూడే అంశాలు. మీకు కోరిక ఉండాలా, దానికి తగిన తీరిక ఉండాలా, అంత ఓపిక మీకు ఉండాలి. ఈ 3 అంశాలు మీలో ఉంటే ఎవరైనా సరే నేను అద్భుతంగా తయారు చేయగలను, నేను మీకు అద్భుతమైన అవకాశం ఇవ్వగలను. ముఖ్యంగా నేను చాలామంది కలిసాను, బాబు అకౌంట్ ఏదైనా మంచి పెట్టుకోండి, స్టార్ట్ చేయండి, అది ఇది అంటే సార్ ట్రేడింగ్ చెప్పి మమ్మల్ని చాలామంది ఇబ్బంది పెట్టారు. చాలామంది ట్రేడర్స్ ఎవరు మిమ్మల్ని మోసం చేసింటారు సార్. అడ్వైజరీ కంపెనీ ఇది ఒక పెద్ద మాఫియా. మన డేటా చోరీ అవుతుందని ఒకసారి టీవీ9లో కూడా పెద్ద ఆర్టికల్ వేశారు. బ్యాంకులో మన అకౌంట్లో ఫోన్ నెంబర్లు నా బ్యాంక్ మేనేజర్లు డేటా సెంటర్స్కు అందజేయడం, ట్రేడింగ్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఆ డేటా వచ్చేసి డేటా సెంటర్లకు ఈ యొక్క బ్రాంచ్లో ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్ నాకు వాళ్ళు సోల్డ్ అవుట్ చేయడం. అలాగే మన ట్రేడింగ్ అకౌంట్ ఎంత డబ్బు ఉంది, బ్యాంక్ అకౌంట్ ఎంత డబ్బు ఉంది ఆ మేనేజర్లకు తెలుస్తుంటుంది కదా. వాళ్ళు వీళ్ళు ప్రీమియం క్లయింట్లు, వీళ్ళు ఆర్డినరీ క్లయింట్లు, వీళ్ళు ఎక్స్ట్రాడినరీ క్లయింట్లు అని చెప్పేసి డేటాను డివైడ్ చేసి ఎక్సెల్ షీట్స్లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి డేటా సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే టెలికాలర్స్కు మళ్ళీ తిరిగి అమ్ముకుంటారు. ఇంకొక చెత్త వ్యాపారం. ఈ వ్యాపారం వల్లనే అసలు ట్రేడింగ్ మార్కెట్ సర్వనాశనం అయిపోయింది. దీన్ని ఎడ్యుకేషన్ చేసేటటువంటి సిస్టమ్ ఎవరు లేరు. నేను చాలామందిని అటువంటి డేటా రిసీవ్ చేసుకొని టెలికాలర్గా పనిచేసిన వ్యక్తుల భావాలను, అభిప్రాయాలను నేను సేకరించాను. ఆల్రెడీ వాళ్ళందరూ చెప్పినటువంటి ఒకే ఒక కామన్ పాయింట్, ఏముంది సార్ మాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, మేము బ్రతకడం కోసం ట్రేడింగ్ ఆపరేటింగ్ తెలుసు. ఆపరేటింగ్ తెలుస్తుంది వాళ్ళకు, బై చేసేది, సేల్ చేసేది, పుట్టు కాల్ స్ట్రైక్ ప్రైజెస్ పెట్టుకునేంత ఆపరేటింగ్ తెలుసు, బట్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. మేము 10 మందిని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ 10 మందికి మేము బై కాల్ చేస్తాం, అందులో 5 మందికి బై చేస్తాం, అందులో 5 మందికి సెల్ చేస్తాం. ఏదో ఒక గ్రూప్ అయితే లాభాలు వస్తాయి, ఒక గ్రూప్ నష్టపోతారు. నష్టపోయిన వాళ్ళు మళ్ళీ మేము
మ్యాక్సిమం మోటివేట్ చేస్తాం. నెక్స్ట్ టైం చూద్దాం, మీకు ఏదో మార్కెట్ రివర్స్ అయింది కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సక్సెస్ అయిన 5 మంది మాత్రం వీళ్ళు విపరీతమైన ఏదో మేమే దేశాన్ని ఉద్ధరించాం, మేము చెప్తేనే ఎన్ఎస్సి బిఎస్సి సెబీ అంత నడుస్తుందని అంత బిల్డప్ ఇచ్చి వాళ్ళకు వచ్చిన లాభంలో నుంచి 50% వాటా తీసుకోవడం, లేదంటే ఇంకా ప్రీమియం కాల్స్ ఇస్తాం అది ఇది అని చెప్పి వాడు 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిన ప్లేస్ ఇంకొక 50,000 రూపాయలు ఆశపడి తీసుకోవడం జరుగుతుంది. ఆ ఆశ ఇదే తీరి ఫలిస్తుంది. మళ్ళీ ఆ 5 మందికి ఇంకొక 5 మందిని జడ్జ్ చేసి బై చేయడం, వీళ్ళకి సెల్ చేయడం. ఎవరైతే సక్సెస్గా దగ్గరికి డబ్బులు రావాలి. ఇలా చేసి 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 వేల కోట్ల రూపాయలు అమాయకమైనటువంటి ప్రజలు మోటివేట్ చేసి మాటలు చెప్పి మభ్యపెట్టి, ముఖ్యంగా అమ్మాయిలు వచ్చేస్తారు టెలికాలింగ్, వాళ్ళ ముఖాలు వాళ్ళ కనీసం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండదు. నేను చాలా మంది కలిసాను, నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. నేను వాళ్ళకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండదు. బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడో పల్లెటూళ్ళలో నుంచి పోయేసి ఒకరికొకరు లింక్డ్ సిస్టమ్ అనమాట. ఒకరు పోయి అక్కడ ఏదో హాస్టల్లో పీజీ హాస్టల్లో 5,000 10,000 అక్కడ పీజీకి చెల్లిస్తారు. ఈ డేటా ప్రొవైడ్ సెంటర్లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఒకరు కూర్చుంటాడు, మంచి తెలివైన వ్యక్తి, వాడికి అన్ని మాట్లాడేదానికి సామర్థ్యం ఉంటుంది. వాళ్ళకందరికీ అకౌంట్ చేతికి ఇచ్చేస్తారు. ఇలాంటి పెద్ద మాఫియా. సో ఈ మాఫియాలో ఇరుక్కొని నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఫేస్ చేసింది. నాకు కూడా వస్తుంటాయి టెలికాల్, సార్ మీరు ట్రేడింగ్ చేస్తున్నారా, ఏ సెగ్మెంట్లో చేస్తున్నారు, మేము టిప్స్ ఇస్తాం, మా దగ్గర ముంబై నుంచి స్పెషల్ కాల్స్ వస్తాయి, మంచి అడ్వైజరీ టీం ఉంది అని మాట్లాడతారు. తర్వాత నేను నా పద్ధతిలో వాళ్ళని కౌంటర్ అటాక్ చేస్తే నోరు మూసుకొని ఫోన్ పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జి, వాళ్ళ దాని కెపాసిటీ ఏంటో నాకు తెలుసు, నా నాలెడ్జ్ని వాళ్ళు ఫేస్ చేయలేదు. సో మీరు అలా కాదు కదా, మభ్యపడిపోతారు, భ్రమలో పడిపోతారు. ఖచ్చితంగా ఏంది ఈ అమ్మాయి ఇంత బాగా చెప్తుంది, ఈ అమ్మాయి ఈరోజు నాకు 20,000 రూపాయలు అకౌంట్ ఇస్తే నాకు 6,000 సంపాదించింది, ఈ అమ్మాయికి ఇంకో 10,000 ఇద్దాం, నాకు 1,00,000 రూపాయలు తెచ్చి అప్పు తెచ్చి పెట్టుకున్నాం. ఇట్లా చాలామంది నాకు అలా వాళ్ళ రిపోర్ట్స్ అంటే వందల మంది, నేను దాన్ని స్కాన్ చేసి చెప్తున్నాను. ఈ చాలా వందల మంది ఈ విధమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేశారు. వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం. సార్ నా దగ్గర 20,000 ఉన్నాయి, ఏదో మెల్లగా ఈక్విటీ ఉంటాము. నాకు ఒక టెలికాలకు ఫోన్ చేశారు, ముంబై నుంచి, కోల్కతా నుంచి, నోయిడా నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, ఒరిస్సా నుంచి, ఇలా చెప్పడం. నేను ఆ డబ్బులు తప్పు తెచ్చి పెట్టుకున్నాను. తర్వాత వాళ్ళు ఒకరోజు నాకు ఆ 10,000 లాభం ఇచ్చారు, నేను 5,000 పంపించాను. ఒక రోజు 50,000 ఇచ్చారు సార్, వాళ్ళు 50,000 ఇస్తే ప్రీమియం కాదు సార్, 50,000 కూడా వాళ్ళకి ఇచ్చాను ఆశపడి. తర్వాత 0 అయింది. ఇంత బాధ చూడండి. వాడు ఎటు చూసినా దెబ్బ పడింది ఇన్వెస్టర్కి, కస్టమర్కి. వద్దు, ఇవన్నీ వద్దు. మనస్ఫూర్తిగా ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా, ట్రేడింగ్ మీ దగ్గర డబ్బు ఉంటే ఇబ్బంది పడకుండా, దురాశకు పోకుండా, నాకు 5 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తే చాలు, 5 రూపాయలు ఇస్తున్న టార్గెట్, చిన్నది కూడా ఇవ్వట్లేదు, పర్ మంత్ పర్ డే కాదు. అంటే ట్రేడింగ్లో అసలు ఆప్షన్స్ జోలికే వెళ్ళకుండా ఫ్యూచర్ను పర్ఫెక్ట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ స్టాప్ లాస్తో ట్రేడ్ చేసుకునేటటువంటి అవకాశం చాలా ఉంది. సో ఆ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీ బాధ, వేదన, మీ ఆలోచన విధానం నాకు ఏదైనా ఉంటుంది, వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి. దయచేసి చాటింగ్ చేయొద్దు, కాల్ చేయొద్దు, ఆ నెంబర్ కాల్ చేయడానికి కూడా ఉండదు. తర్వాత మీరు నాకు కనెక్ట్ అయితే నేను మీకు నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. నా యొక్క పర్సనల్ బ్రాడ్కాస్ట్ వాట్సాప్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మిమ్మల్ని చేస్తాను. మీకు మంచి ప్రాంప్ట్ గైడెన్స్ ఇస్తాను. ఇక్కడ కూడా పేదరికంలో పుట్టడం తప్పు కాదు, కానీ పేదరికంతో చావదు. నీ చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. చాలా ఉంది సార్ అవకాశాలు. అసలు నాకు ఎడిటర్ లేదని చెప్పాను, నాకు ఇప్పుడు కూడా ఎడిటర్ లేదు. నంబరు నాకు చిన్న కూతురు 6వ తరగతి చదువుతుంది. ఆ పాప 3వ తరగతి ఉన్నప్పుడు అలాగా ఒక పొలంలో గీతార్థం చేసిన వాళ్ళ వీడియోలు ఉంటాయి. మా చిన్న కూతురు సపోర్ట్తో నేను చేస్తున్న బిడ్డలు నేను తయారు చేశాను. మంచి ఎడిటింగ్ సబ్జెక్టు ఈ 3 ఏళ్ల కాలంలో జస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి స్కూల్కి వెళ్ళదు, కానీ స్కూల్ సబ్జెక్ట్ అంతా కూడా తన ఇంట్లోనే హోంవర్క్ లాగా నేర్చుకుంటుంటుంది. మీరు కూడా 6వ తరగతి బిడ్డ ఎడిటింగ్ చేసి ట్రేడింగ్ చేసిన ఛానల్ సపోర్ట్ చేసే స్థాయిలో ఉంటే మీరు నా దగ్గర నుంచి ఎటువంటి జ్ఞానం పొందొచ్చు, బెస్ట్ ఎక్స్పర్ట్స్ అవుతారు. ట్రేడర్స్గా మారాలనుకుంటే అట్లనే మీరు ఒక పిఎంఎస్ సర్వీస్ చేయాలా, ఫ్రాంచైజీ మాడ్యూల్ చేయాలనుకుంటే మీ ఫ్రాంచైజీకి బెస్ట్ సర్వీస్ ఇస్తాను. నేను కావాలంటే మీ ఫ్రాంచైజీకి పర్సనల్గా వస్తాను, నేను ట్రైనింగ్ ఇస్తాను. నా వాట్సాప్ గ్రూప్లో మీ ఫ్రాంచైజీని యాడ్ చేసుకోండి. మీరు నా దగ్గర నుంచి వచ్చేటటువంటి కాల్స్, గైడెన్సెస్, వాయిస్ మెసేజెస్ అన్నింటినీ కూడా మీరు అలాగనే వాళ్ళకి పాస్ అని చెప్పి డబ్బు సంపాదించకపోతే పోయినా సార్, నష్టం అయితే పోవద్దండి నా ఉద్దేశం. అది అసలు నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్లు 5 రూపీస్
మన పెట్టుబడి మీద నెలకు 5,000 వస్తే చాలంటే అది ఒక ఏ బ్యాంకు కాదు, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేయడం. బట్ మన సామర్థ్యం ఉంటే మనం మన ట్రేడింగ్ అకౌంట్స్లో సాధ్యమవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తానండి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మీదనే మాట్లాడదాం. ఉదాహరణకు బ్యాంక్ నిఫ్టీకి అయితే 100 పాయింట్ స్టాప్ లాస్ అనుకున్నాం, నిఫ్టీకి అయితే 50 పాయింట్ స్టాప్ లాస్ అనుకున్నాం. ఓకే, ఏదో ఒకటి ట్రేడ్ చేస్తున్నాం. ఇది ఒక 1.5 lakh 2.5 lakh ఉంటే మినిమం చాలు. దానికి ఒక 2 lakhs అనుకున్నాం, ఒక 2 lakhs అకౌంట్ ఉంది. ఎందుకంటే బ్యాకప్ కూడా ఉండాలండి. ఒక 20-30 రూపాయలు ఒక 100-200 పాయింట్ డ్రాడౌన్ అయితే మార్కెట్లో నీ అకౌంట్ స్క్వేర్ ఆఫ్ అవ్వకుండా ఏదైతే బ్రోకర్ నీకు ప్రొవైడ్ చేస్తున్నారో ఆ లీవరేజ్ అది కంట్రోల్ అవ్వడానికి నేను ఫ్యూచర్ చేయడానికి 2 lakhs ఉన్నాను. ఈ 2 lakhsలో ఒక బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ బై చేశారు. నేను ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తాను. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ మీకు ఎంత వస్తుందండి నష్టం? లాక్ సైజ్ 15 రూపాయలు, 15 రూపాయలకి 1500 లాస్. 2,15,000 పోతే మీకు ఎటువంటి నష్టము జరగదు. అలాగే నిఫ్టీ చేశారనుకున్నాం. నిఫ్టీ ఇస్తే ఒకవేళ నిఫ్టీలో ఏమవుతుంది, దాదాపు ఒక 50 పాయింట్ స్టాప్ లాస్ ఉంటే ఒక 2,500 లాస్. అంతేనా? 2,000 అవుతుంది. ఓకే, ఈ పద్ధతిలో ఒక 10 ట్రేడ్స్ నా దగ్గర నుంచి మీరు తీసుకోండి. అంటే 10 కాల్స్ తీసుకోండి. ఈ కాల్స్ను నేను చాలా ఇన్డెప్త్ టెక్నికల్ అనాలిసిస్ స్టడీ చేసి పిన్ టు పిన్ పాయింటే మీకు ఇస్తాను. దీన్ని మీరు ట్రేడ్ చేసి చూడండి. 10 ట్రేడ్స్లో ఎన్ని ట్రేడ్స్ ఫెయిల్ అయితే ఎన్ని ట్రేడ్స్ విన్ అవుతాయి. 10 ఫెయిల్ అయితే నేను ఎందుకంటే మీకు ఇంత సొల్యూషన్ చెప్పడం. అట్లీస్ట్ మీకు 6-7 ట్రేడ్స్ సక్సెస్ అవుతాయి. లేదు 50-50 సక్సెస్ అయినా కూడా మీరు న్యూట్రల్లో ఉంటారు. ఒక్క ట్రేడ్ సక్సెస్ అయినా కూడా మీకు ప్రాఫిట్ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద మంత్ మీరు చూస్తే మినిమం 5% 10% ఉంటారు. ఈ మాధ్యమాన్ని నేను ఏమి చెప్తానో మీరు అది మీరు చేయగలిగే సామర్థ్యాలు, అలాగే మీరు ఓపిక పట్టుకోనిక తీరిక ఓపిక మీరు ఉండి పర్ఫెక్ట్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ మీరు చేసుకోగలిగితే 20% 30% కూడా అవుతుంది. మధ్య మధ్యలో నేను ఆప్షన్స్ కూడా ఎంట్రీ నేను ఇలా చేయాలి, ఎప్పుడు ఈ మూమెంట్ స్టార్ట్ అయ్యింది, వీటిని లాంగ్ స్ట్రెంత్ సపోర్ట్ కూడా వాటి ద్వారా కూడా మీరు సంపాదించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఉన్నాను. నాకు కావాల్సిన వాళ్ళు ఏంటంటే నిజంగా నిజాయితీ కలగాలి, కృతజ్ఞత ఉండాలి, విశ్వాసం ఉండాలి, పేదరికంలో కలుగుతాలి, కసితో ఉన్నటువంటి మనుషులు ఉండాలి. లేదు మీరు డబ్బుని కోటీశ్వరు ఏదైనా బాబు కోటీశ్వరులారా మీ డబ్బులన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టుకొని సర్వనాశనం చేసుకొని బ్లాక్ అయిపోయి వీళ్ళు కూడా తగిలారు నాకు. సార్ నాకు 2,80,00,000 ట్రేడింగ్ అకౌంట్ ఉండింది, నేను ఒక బిల్డర్ని రియాలిటీ పర్సన్ని, 1 monthలో మొత్తం పోయింది. ఆ తర్వాత నేను అప్పులు చేసుకొని ఇప్పుడు నాకు బిడ్డలకు ఫీజులు పెట్టుకోలేక చదివించుకోలేకున్నాను కూడా ఒక పర్సన్ ఫోన్ చేశాను నాకు హైదరాబాద్ నుంచి. అట్లనే ఒక లాయర్ అడ్వకేట్ ఆయన వాళ్ళ భార్య నాకు ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. సార్ నా భర్త కోర్టుకు పోయి డబ్బులు సంపాదిస్తాడు, అంగా అప్పు తెచ్చి ట్రేడింగ్లో పెడతాడు, నన్ను చూడమంటాడు, తన కోర్టుకు పోయి ట్రేడింగ్ నాకేం తెలుసు, నేను ఒకవేళ ఏదైనా నష్టం జరిగి ఇంటికి వచ్చిన మీద గొడవ చేస్తానని ఒక లాయర్ అడ్వకేట్ గారి భార్య బాగుంది. అలాగే ఒక అడ్వకేట్ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ అయితేనేమి, ఒక టీచర్స్ అయితేనేమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నీ అందరూ ఉన్నారు. ఇంట్లో బాధితులు వీళ్ళున్నారు, వీళ్ళు లేదని కాదు. ఒక సైలెంట్ వార్ నడుస్తుంది పబ్లిక్లో. దీనికి కొన్ని కారణాలు ఆల్రెడీ చెప్పాను, ఇంకా చాలా మీకు షేర్ చేసుకుంటాను. ఎక్కడ మోసపోకండి ప్రజలారా. దయచేసి నా జ్ఞానం మీకు అర్థమైందంటే టెక్నికల్గా మీరు స్ట్రెంత్ అయ్యి మీరు ట్రేడింగ్నే భవిష్యత్తులో మర్చుకోవాలంటే అసలు స్టూడెంట్స్ చెప్పాలి, బాబు నాన్న మీరు ఇంటికి దగ్గర ఎటువంటి పేదరికంలో తల్లిదండ్రులు కష్టాలు పడి మీకు ఫీజులు పంపించి కాలేజీ పంపిస్తున్నారు, ఇక్కడికి వచ్చి మీరు దుర్వ్యసనాలకు దురాలోచనలకు ఎట్లంటే లైఫ్ స్పాయిల్ చేసుకున్నారు. అది కొద్దిమంది. ఇంకా కొద్దిమంది ఏం చేస్తున్నారంటే చాలీ డబ్బుతో పార్ట్ టైం జాబ్ కానీ వాళ్ళు వేరే ఇబ్బంది పడుతున్నారు. అవసరం లేదు, మీరు కనీసం మనసు పెట్టి నేను చెప్పినటువంటి గైడ్లైన్స్ ఫాలో అయ్యి నిస్వార్థంగా చెప్తున్నాను. రూపాయి మీ డబ్బు నాకు అవసరం లేదు, కానీ నాకు డబ్బు వస్తుంది. నాకు తెలుసు అది ఏ మార్గంలో వస్తుందో. మీకు నేను చేసే సర్వీస్లోనే నాకు డబ్బు వస్తుంది. నా వల్ల మీకు లాభం కలిగితేనే మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నారా, ఛానల్ డెవలప్మెంట్ స్పాన్సర్షిప్ ఇవ్వాలనుకుంటున్నారా, నాకు ఏదైనా షేర్ ఇవ్వాలనుకుంటున్నారా, సెకండరీ థింగ్. నా దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కరెక్ట్గా తగలాల్సిన తగలాలి ఈ వీడియో. మీకు నచ్చితే దయచేసి షేర్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, కామెంట్స్లో స్పెండ్ చేయండి. నేను సగం యూట్యూబ్ స్టార్ట్ చేసింది విసిగిపోయి బ్రహ్మాండమైనటువంటి లెవెల్స్, బ్రహ్మాండమైనటువంటి టిప్స్, బ్రహ్మాండమైనటువంటి మోటివేషన్స్ ఇచ్చాను. ఆ వీడియో చూసి సరదాగా స్కిప్ చేసుకొని వెళ్ళిపోతుంటే నాకు పని లేకనా ఎంత స్ట్రెస్ ఉంటుంది, దీని వెనక ఎంత కష్టం ఉంటుంది, దీని వెనక ఎంత ఖర్చు ఉంటుంది. ఇవన్నీ నాకు ఏదో ఒకటి మనసు సాటిస్ఫై కావాలి కదా, అప్రిషియేషన్ అనేది జరగాలి కదా. నా పాటికి నేను ఏదో వాక్కుంటూ వెళ్తే దానివల్ల ఫలితం ఉండదు. సమాజం చాలా భ్రష్టు పట్టిపోయింది. పాలిటిక్స్ అయితేనేమి, బ్యూరోక్రాట్స్ అయితేనేమి, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అయితేనేమి. ఎంతసేపు ఇంతకుముందు మనిషి
ఇతర జీవుల మీద ఆధారపడి బతికేవాడు. మనిషి మీద ఆధారపడి బతుకుతున్నాడు. వీడు సంతోషంగా ఉండాలంటే ఇంకొకరు మునిగిపోవాలి. ఒక్కడి సంతోషం కోసం ఒక్కటి మునిగితే పర్వాలేదు, 100 మందిని ముంచి సంతోషపడతారు. చూస్తున్నాం కదా మన పొలిటీషియన్స్ ఎట్లున్నారో, 1000 కోట్ల స్కామ్, 100 కోట్ల స్కామ్. వాడు తిండికి వాడు బతకడానికి, వాడు భార్య బిడ్డ బతకడానికి అన్ని కోట్లు అవసరమా? ఉండవు కదా. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే సిస్టమ్స్ ఉన్నాయి. సివిల్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఇవన్నీ పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఉంటే వీధి తప్పులు చేయగలుగుతారా? ఉన్నారు. కానీ వాళ్ళు కూడా అలాంటి పద్ధతిలోనే మాకు వచ్చేది మాకు వస్తుంది, మా పొజిషన్ మాకుంది. కేవలం కింది స్థాయి ఉద్యోగులే నిజాయితీగా పనిచేస్తున్నారు. దాదాపు చాలా పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్లో చాలా తక్కువలో ఉన్నారు నిజాయితీగా ఉంటున్నారు. సొసైటీ చాలా పొల్యూట్ అవుతుంది. రాబోయే కాలంలో మనిషి బ్రతకడం అనేది చాలా కష్టమైపోతుంది. జ్ఞానం ఉండాలా, చేతిలో డబ్బు ఉండాలా, డబ్బు ఉంటేనే నీకు విలువ ఉంటుంది. ఉన్న డబ్బును పోగొట్టుకున్నావంటే నీ విలువ కాదు కదా, నీ జీవితమే సర్వనాశనం అయిపోతుంది. అది నీ ఎమోషన్ బ్యాలెన్స్ని బట్టి. డబ్బు పోతే తిరిగి సంపాదించుకున్నాను అంటే ఇలా ట్రేడింగ్లో పోతే తిరిగి సంపాదించడం కాదు కదా, జీవితాంతం పోగొట్టుకుంటున్నాను. సో ట్రేడింగ్లో డబ్బు పోగొట్టుకోకూడదు. జ్ఞానం కావాలా, సరైన మాధ్యమం కావాలా. ఎవరు నేను ఊరికనే ఎందుకు చేయాలని వీడియో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు దయచేసి సార్ నా పరిస్థితి నాకు ఇలాగా కావాలా, మీరు ఏం చెప్తారు, నన్ను ఏం చేయమంటారు, నా సామర్థ్యం ఇది, నా స్థాయి ఇది, నాకున్న సమయం ఇది, ఇట్లా వివరంగా నాకు వాయిస్ మెసేజ్లు వాట్సాప్లో పెట్టండి. అట్ ద సేమ్ టైం బిజినెస్ లాన్స్ డబ్బుల వల్ల మీకు చెప్తున్నాను, 5 రూపాయలు మినిమం ఆదాయం కూర్చున్న చోటు నుంచి కదలకుండా, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, కేవలం ఒక ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి లేదంటే ఒక ల్యాప్టాప్ సిస్టమ్ నుంచి మీకు సంపాదించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా నాతో దయచేసి సంప్రదించండి. సినీ ప్రముఖులైనా కానీ, రాజకీయ నాయకులైనా కానీ, ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఇది అందరికీ పనికొచ్చేటటువంటి మంచి మెసేజ్ అని నేను భావిస్తున్నాను. ఇది ఎవరి మనోభావాలను కించపరచడము, ఎవరిని విమర్శించడం అయితే నా ఉద్దేశం కాదు. వాస్తవంగా జరుగుతున్న పరిస్థితులు, నేను ఫేస్ చేసినటువంటి పరిస్థితులు, నేను చూసి నేను పెయిన్ ఫీల్ అయినటువంటి పరిస్థితుల్లో నుంచి వస్తున్నటువంటి ఒక ఆవేదన లాంటిది నేను చెప్తున్నాను. మీ దగ్గర డబ్బు ఉంటే, డబ్బున్న వాళ్ళకి చెప్తున్నాను, 10 మందికి ఉపయోగపడే పని చేయండి దయచేసి. డబ్బు ఎవరు ఎనికేసుకొని పోరు. మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత పాపాలు మీరు మూట కట్టుకుని ఉంటారు. కానీ పుణ్యాలు ఏదైనా చేయండి, 10 మందికి పనికొచ్చే పనులు చేయండి, మనసు తృప్తిగా ఉంటుంది. రాబోయే రోజుల్లో నేను సోషల్ యాక్టివిటీస్ సంబంధించిన వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాను. ఇదే పని చేస్తాను. నేను మంచిగా చెప్తాను, అది ఎంతమందికి రీచ్ అవుతుందో రీచ్ అవ్వండి. నేను మంచోని చెప్పడం కాదు, ఆచరణలో చూపించండి. నేను గొప్పని కావాలని ఊరికే మాటలు చెప్పడం కాదు, దానికి సరైనటువంటి మార్గాన్ని, క్రమశిక్షణను, ప్రణాళికను రూపొందించుకోండి. నేను మీతో ఉంటాను చాలు. మీకు ఎన్ని రకాల ప్రపంచ ఆర్థిక, భౌగోళిక, రాజకీయ, సామాజిక అంశాలన్నిటిపైన అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తిని, ఎన్ని రకాలుగా సొసైటీలో ఎన్ని రకాల విధానాలతో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, సోషల్ అన్నీ తెలిసినటువంటి వ్యక్తిని. అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ ముఖ్యంగా మర్చిపోతున్నాను నేను ఈ వీడియోలో. ప్రజలకు ట్రేడింగ్ పేరు చెప్పి మోసాలు ఒక అడ్వైజరీ గ్రూపులు చేయడమే కాదండి, మల్టీ లెవెల్ మార్కెటింగ్స్, MLM కంపెనీస్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పనికిమాల ఏదో మంచి డ్రెస్ కోడ్ వేసుకొని ఒక మంచి చైర్ ఆఫీస్లో కూర్చొని నేను ట్రేడింగ్ చేస్తాను, మా దగ్గర ట్రేడింగ్ టీం ఉంది, మీరు డబ్బులు పెడితే మీ డబ్బులకు ట్రేడింగ్లో లాభ నష్టాలతో సంబంధాలు లేకుండా మీకు నెల ఇది ఇస్తాను, మీ పెట్టిన పెట్టుబడిని కొద్ది కాలానికి రెట్టింపిస్తాను, అతి స్వల్పకాలంలో. అది కూడా అంటే ఉదాహరణకు రోజు మీకు 1,00,000 కడితే 1,000 రూపాయలు ఇస్తాను, లేదంటే 2,000 ఇస్తాను, కేవలం 100 రోజుల్లో మీకు రెట్టింపు అవుతుంది, 200 రోజుల్లో రెట్టింపు అవుతుంది అని ఒక విధవత సృష్టించే ఒక ప్రణాళికను ఒక వెబ్సైట్ రూపంలో క్రియేట్ చేసి, ఆ వెబ్సైట్ను ఈ మరొక 4 ఎదవలను తయారు చేసుకుని వాళ్ళకు అన్ని తెలివితేటలు ఉంటాయి, ఎదుటివాడిని మెప్పించగలిగే తెలివితేటలు ఉంటాయి, సామర్థ్యాలు ఉంటాయి, కన్విన్స్ చేసే ఉదాహరణలు చెప్పగలిగే సామర్థ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ 4 విధవలు ఏం చేస్తారంటే పోయి ప్రజల మీద పడతారు. ఈ పడి బాబు 1,00,000 కట్టు నీకు వస్తుంది, వీడు ఎందుకు చెప్తున్నాడు ఈ గురించి, వీడు ట్రేడింగ్ చేస్తారా లేదా, ఈ ఏదో ట్రేడింగ్ తెలియదు, వీడికి అసలు తెలియదు కూర్చున్న వ్యక్తికి. వాడు పోయి ఒక ప్రజలు అమాయక ప్రజలు 1,00,000 రూపాయలు పెడతారు. 1,00,000 రూపాయలు వచ్చింది కదా, నా పర్సెంటేజ్ నాకు ఎంత, 10%, 20%. అంటే 1,00,000 ఒక అమాయక ప్రజల నుంచి తిరిగి చేరితే వీళ్ళకు 10,000 నుంచి 20,000 రూపాయలు వీడు తినేస్తారు. అంటే వీళ్ళ దగ్గర 80,000 ఉంటుంది. ఈ 80,000 వీడేం చేస్తారు, కొన్ని ట్రేడింగ్ ఏమైనా చేసి ఏదో నెలకు ఒక 5 రూపాయలు సంపాదించి చట్టం నడుపుతాడా, ఏం లేదు. వీడు ఒక 10,000 ఖర్చు పెట్టుకొని వీడు దర్జాగా స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద మీటింగ్లు, హంగామాలు, ఆర్భాటాలు, వినోదాలు చేసుకుంటూ మళ్ళీ ప్రజల మీద వీడు ఇచ్చిన 80,000 ఇంకో కస్టమర్ ఇంకొకరిని తీసుకొస్తే వాడికి 1,000 రూపాయలు కొట్టడం, ఈ 80,000 1,000 రూపాయలు కొట్టడం, ఇలా 10 రోజులు 20 రోజులు వీడు నడిస్తే అది విస్తరించిపోయి 100,000 కోట్లు. కనీసం దేశంలో ట్రేడింగ్ పేరు చెప్పిన మోసాలతో 1,00,000 కోట్ల కుంభకోణాలు జరిగి ఉన్నాయి. ఇవి కేవలం కుంభకోణం జరిగిన తర్వాత అదే చిట్టీల పేరుతో మోసం చేశారని, పలానా
ట్రేడింగ్ కంపెనీ లాస్ అయిపోయిందని, పలానా రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలు జరిగాయి, 500 కోట్లు 1000 కోట్లని నేను చదివిందాయి, వాళ్ళ పేర్లు నాయనే ప్రస్తావించిన అవసరం లేదు. కళ్ళు తెచ్చుకోండి. ఈ వీడియో కామన్ మ్యాన్ కూడా పంపించి చూడండి అని చెప్పండి. మీ దగ్గర పెట్టే ఉద్దేశం, మీరు ఒకరికి సాయం చేసేటటువంటి శక్తి మీకు లేకపోయినా ఈ వీడియో చాలా మెసేజ్ ఇవ్వవలసిన వీడియో. ఇది ఒక స్టూడెంట్కి పనికొస్తుంది, ఒక రైతుకు పనికొస్తుంది, ఒక చిన్న కార్మికునికి పనికొస్తుంది, ఒక చిన్న వ్యాపారి, చిరు వ్యాపారికి కూడా పనికొస్తుంది, అందరికీ పనికొస్తుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇందులో డబ్బు ఉంది. తిమింగలాలు ఉన్నాయి, కేవలం 5 తిమింగలాలే ఉన్నాయి, కానీ సామాన్యమైనటువంటి చేపల గుంపులు కోటాను కోట్లు ఉన్నాయి. ఈ తిమింగలాలు ఈ గుంపు తినకుండా ఈ గుంపు బతకాలంటే ఏం చేయాలా, ఈ ట్రైనింగ్లో ఎలా వెళ్ళాలా, ఏ మాధ్యమంలో వెళ్ళాలా, ఏ దారిలో వెళ్ళాలా, ఎటువంటి ప్రణాళిక చేయాలా, నాకు ఏమైనా చేయగలుగుతాం. దేశ ఆర్థిక స్థితిగతులను కూడా అద్భుతంగా మార్చే సబ్జెక్టే ట్రేడింగ్. ఈ ట్రేడింగ్ను నీ జీవితాన్ని ఎందుకు మార్చదు? నీకు ఆ డెడికేషన్, కోరిక, తీరిక, ఓపిక 3 ఉంటే 100% నీలో ఒక బెస్ట్ ట్రేడర్గా తయారు చేయొచ్చు. ఒకవేళ నీ దగ్గర డబ్బు లేకపోతే నీకు ఫ్రాంచైజీ చేయొచ్చు, అది లేకపోతే నిన్ను ఒక రిమైజర్గా చేయొచ్చు, అది లేకపోతే నిన్ను ఒక మార్కెటింగ్ అడ్వైజరీ గ్రూప్లో ప్రొవైడర్గా చేయొచ్చు. ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి, అన్నీ చెప్తాను మీకు. ఎవరికి ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి. డబ్బు ఉందా, కొద్దిగా ఉందా, కొత్తగా రావాలనుకుంటున్నావా, లేదా నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నాకు ఏదన్నా ఇబ్బంది లేకుండా, నాకు బయట నుంచి నేను మోసపోకుండా నాకు ఏమన్నా న్యాయం జరుగుతుంది, ఎలాంటివి అడుగుతారో అడగండి ప్రశ్నలు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా కేవలం వాట్సాప్ ద్వారా. ఏదైనా తప్పుగా మాట్లాడింటే, ఎవరినైనా ఇబ్బంది పెట్టింటే దయచేసి క్షమించండి. మనసులో వేదన, బాధన, కళ్ళల్లో నాకు కన్నీళ్ళు దిగుతాయి. కొన్ని విషయాలు చెప్పాలంటే నాకు అవసరం లేదు. నా ద్వారా కనీసం ఒక 1000 మంది మేము హ్యాపీగా ఉన్నాము. ఒక కొత్త సిస్టమ్, అద్భుతమైన సిస్టమ్, ఒక అనుభవంతో దెబ్బతిన్నటువంటి వ్యక్తి మాకు ఇచ్చినటువంటి సిస్టమ్ మమ్మల్ని బ్రతికిస్తుందని మీరు తృప్తిగా ఉంటే అది నాకు ఆనందం అవుతుంది, నా కడుపు నిండుతుంది, నేను నా కుటుంబం హాయిగా ఉంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎడిటింగ్ కూడా మా పాప 6వ తరగతి పాప చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మా పాపను కూడా మీకు తర్వాత లేటర్లీ ఇంట్రొడ్యూస్ చేస్తాను రేపటి నుంచి. అంటే మా బిడ్డ పాపం లాస్ట్ సమ్మర్ హాలిడేస్ బిఫోర్ నుంచి కూడా ఈ సాఫ్ట్వేర్స్ ఏమైతే ఉన్నాయో ట్రేడింగ్ అవసరమైనటువంటి ఫోటోషాప్, ఫిల్మోరా, కాన్వా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, వీడియో కట్టర్స్, ఎడిటింగ్, ఇవన్నీ కూడా అవగాహన కల్పించాను నేను. 6వ తరగతి బిడ్డకి ఏమీ తెలియదు. 5వ తరగతి, ఇప్పుడు 6వ తరగతి, గతంలో 5వ తరగతి. ఆ బిడ్డకు నేను నేర్పించాను. ఆ బిడ్డను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను తర్వాత. తను చేస్తుంది ఈ వీడియో, మీరు అర్థం చేసుకోండి. నేను నా బిడ్డను అంత తయారు చేశాను అంటే మిమ్మల్ని ఎంత తయారు చేయగలను. డిగ్రీ చదివి ఉండొచ్చు, తర్వాత పీజీ చదివి ఉండొచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ చేసి ఉండొచ్చు, మీరు ఎంతో సామర్థ్యాలు ఉండొచ్చు. సో మిమ్మల్ని నేను ఎంత తయారు చేయగలను, చేస్తాను. ఆయుధాలు లెక్క చేస్తాను. దేశానికి మంచి పౌరులను ఇస్తాను, దేశానికి మంచి వ్యాపారవేత్తలు ఇస్తాను, దేశానికి ఒక సుభిక్షమైనటువంటి వ్యవస్థను తయారు చేస్తాను. సో ప్లీజ్ ఆశీర్వదించండి, అర్థం చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.